హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో ఏది గుజరాత్లోని ఓడరేవు పట్టణం కాదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జామ్నగర్. జామ్నగర్ అను ఓడరేవు పట్టణం గుజరాత్లోని ఓడరేవు పట్టణం కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జామ్నగర్. అయితే గుజరాత్లోని ఓడరేవు పట్టణం కానటువంటిది ఏంటిది అంటే జామ్నగర్ అనేది గుజరాత్లోని ఓడరేవు పట్టణము కాదు అని చెప్పేసి, ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే భారతీయ రైల్వే నెట్వర్క్ యొక్క స్థానం ఎన్నవది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మన వరల్డ్లోనే ఇండియా రైల్వే నెట్వర్క్ యొక్క స్థానం ఎన్నవది అంటే మన ఇండియా రైల్వే నెట్వర్క్ యొక్క ప్లేస్ ఎన్నవది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 4. 4వది అంటే వరల్డ్లోనే మన ఇండియా రైల్వే నెట్వర్క్ యొక్క ప్లేస్ ఎన్నవది అంటే 4th ప్లేస్ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో జాతీయ రహదారి 2 అంటే NH2 అండి. అయితే జాతీయ రహదారి 2 NH2తో సంబంధం లేనిది ఏది? అంటే ఇక్కడ జాతీయ రహదారి NH2 అండి, దీంతో సంబంధం లేనిది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ససారము. అంటే ససారము జాతీయ రహదారి 2 NH2తో సంబంధం లేనిది, ఇది సంబంధం లేనిదని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ జాతీయ రహదారి, నెక్స్ట్ నగరాలు, జాతీయ రహదారులు మరియు నగరాలు అంటే ఏ జాతీయ రహదారి ఏ నగరాలలో కలదు అని చెప్పేసి చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఏంటంటే NH1 జాతీయ రహదారి ఏ నగరంలో కలదు అంటే ఇక్కడ ఢిల్లీ అమృత్సర్. NH1 జాతీయ రహదారి ఢిల్లీ అమృత్సర్లో కలదు. NH2 జాతీయ రహదారి ఢిల్లీ కోల్కతాలో కలదు. NH3 జాతీయ రహదారి కనుక చూసినట్లయితే ఇది ముంబై ఆగ్రాలో కలదు. నెక్స్ట్ NH4 జాతీయ రహదారి చెన్నై తానేలో కలదు. మళ్ళీ నెక్స్ట్ చూద్దామండి. NH1 జాతీయ రహదారి ఢిల్లీ అమృత్సర్లో కలదు. NH2 జాతీయ రహదారి ఢిల్లీ కోల్కతాలో కలదు. NH3 జాతీయ రహదారి ఇది ముంబై ఆగ్రాలో కలదు. NH4 జాతీయ రహదారి చెన్నై తానేలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాండ్ ట్రంక్ రోడ్ అనున్నది ఈ క్రింది వాటిలో వేటిని కలుపుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రాండ్ ట్రంక్ రోడ్ అనున్నది ఏ నగరాలను కలుపుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, కోల్కతా మరియు అమృత్సర్. అయితే గ్రాండ్ ట్రంక్ రోడ్ అనున్నది కోల్కతా మరియు అమృత్సర్ నగరాలను కలుపుతుంది. నెక్స్ట్. దేశంలోని రహదారుల అవస్థాపన కోసం రూపొందించబడుతున్న బంగారు చతుర్భుజిలో ఈ క్రింది పట్టణాల్లో లేనిది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే దేశంలోని అంటే మన ఇండియాలో రహదారుల అవస్థాపన కోసం రూపొందించబడుతున్న బంగారు చతుర్భుజి అంటే ఈ క్రింది వాటిలో అంటే లేని పట్టణం ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హైదరాబాద్ అనేది దేశంలోని రహదారుల అవస్థాపన కోసం రూపొందించబడుతున్న బంగారు చతుర్భుజంలో లేనటువంటి పట్టణం అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్. దేశంలోని రహదారులు అవస్థాపన కోసం సృష్టించబడుతున్న బంగారు చతుర్భుజంలో ఈ క్రింది పట్టణాలలో ఏది లేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జబల్పూర్. ఏదండి? జబల్పూర్ పట్టణము లేదు. నెక్స్ట్ క్వశ్చన్.
నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఎన్హెచ్డిపికి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఒకటి మాత్రమే. అంటే ఇక్కడ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే దీన్ని ఎన్హెచ్డిపి అంటారండి. అయితే ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి అంటే ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఒకటి మాత్రమే. అంటే బెల్గాం మరియు నెల్లూరు బంగారు చతుర్భుజంపై ఉన్నాయి. ఏంటి ఏంటి అండి, బెల్గాం మరియు నెల్లూరు కనుక చూసినట్లయితే ఈ రెండు బంగారు చతుర్భుజంపై ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరితల రోడ్ల పొడవు దృష్ట్యా ఈ క్రింది రాష్ట్రాలను తగ్గుతున్న క్రమంలో అమర్చండి. ఏంటిదండి, ఉపరితల రోడ్ల పొడవు దృష్ట్యా కనుక చూసినట్లయితే తగ్గుతున్నటువంటి క్రమంలో రాష్ట్రాలు ఏవేవి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. అయితే 1 మహారాష్ట్ర, 3 తమిళనాడు, 4 ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ 2 కర్ణాటక. అంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇవి ఉపరితల రోడ్ల పొడవు దృష్ట్యా ఈ రాష్ట్రాలు తగ్గుతున్నటువంటి క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చడమైంది. అంటే తగ్గుతున్నటువంటి రాష్ట్రాలు ఏంటి అండి, ఉపరితల రోడ్ల పొడవు దృష్ట్యా పొడవు తగ్గుతున్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే మహారాష్ట్ర, తమిళనాడు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, అవరోహణ క్రమంలో సగటు సముద్ర మట్టానికి ఉన్న ఎత్తును బట్టి హిల్ స్టేషన్ల దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరైన క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిమ్లా, డార్జిలింగ్, కొడైకనాల్ మరియు మహాబలేశ్వర్. అయితే సగటు సముద్ర మట్టానికి ఉన్న ఎత్తును బట్టి హిల్ స్టేషన్ల దృష్ట్యా సరైన క్రమం ఏంటంటే సిమ్లా, డార్జిలింగ్, కొడైకెనాల్ మరియు మహాబలేశ్వర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది స్థలాలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 4, 3, 2, 1. అంటే ఢిల్లీ, ముంబై, గాంగ్లక్, నెక్స్ట్ సిమ్లా. ఢిల్లీ, ముంబై, గాంగ్లక్, సిమ్లా ఇవి ఏంటి అంటే వీటి యొక్క నేల ఉపరితలంపై వాటి వాతావరణ పీడనం తగ్గే క్రమం అని చెప్పేసి చెప్పవచ్చును. ఏంటి అండి, ఈ స్థలాలు ఏంటి అంటే సిమ్లా, అదే ఢిల్లీ, గాంగ్లక్, ముంబై, సిమ్లా ఇవేంటంటే ఈ స్థలాలను వాటి నేల ఉపరితలంపై వాటి వాతావరణ పీడనం తగ్గే క్రమం అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నగరాల్లో సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్న ప్రదేశం ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బెంగళూరు. అంటే సగటు సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశం ఏంటి అని అంటే బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశం ఎన్ని పిన్ కోడ్ జోన్లుగా విభజించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మన ఇండియా కనుక చూసినట్లయితే ఎన్ని పిన్ కోడ్ జోన్లుగా డివైడ్ కావడం అయిందంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 8 పిన్ కోడ్లను బేసిక్గా చేసుకొని విభజించడము జరిగింది. ఈ క్రింది వాటిలో జాతీయ రహదారుల వ్యవస్థ యొక్క బాధ్యత ఎవరిదిగా పరిగణించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేంద్ర ప్రభుత్వము. అంటే ఇక్కడ జాతీయ రహదారుల వ్యవస్థ యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందండి. అయితే ఈ జాతీయ రహదారుల వ్యవస్థ యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వందిగా పరిగణించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఢిల్లీ మరియు కోల్కతాలను వారణాసి మీదుగా కలుపుతున్న జాతీయ రహదారి ఏది? ఇక్కడ ఏంటి అండి, ఫస్ట్ 1 ఢిల్లీ, నెక్స్ట్ 1 కోల్కతా. ఈ రెండింటిని వారణాసి మీదుగా కలుపుతున్నటువంటి జాతీయ రహదారి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, NH2. అంటే ఇక్కడ NH2 జాతీయ రహదారి ఢిల్లీ మరియు కోల్కతాలను వారణాసి మీదుగా కలుపుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జాతీయ రహదారులలో ఏది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా గుండా వెళుతుంది? ఇక్కడ మూడండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా. ఈ 3 రాష్ట్రాల గుండా వెళ్ళేటటువంటిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, NH6 జాతీయ రహదారి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది జాతీయ రహదారులలో దేనిని పొడవైనదిగా పేర్కొనవచ్చును? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే జాతీయ రహదారులలో పొడవైనదిగా దేనిని పేర్కొనవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, NH2. ఏదండి, NH2 జాతీయ రహదారిని పొడవైన జాతీయ రహదారిగా పేర్కొనవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, రైల్ బంధు అనేది ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైల్ బంధు అనేది అన్ని రాజధాని శతాబ్ది ఏసీ దూరంతో రైళ్లలో భారతీయ రైలుకు సంబంధించిన మ్యాగజైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భారతీయ అంటే మన ఇండియా రైలుకు సంబంధించినటువంటి మ్యాగజైన్ను రైల్ బంధు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రైల్వే ప్యాసింజర్ కోచ్లు ఇక్కడ తయారు చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పెరంబూర్. రైల్వే ప్యాసింజర్ కోచ్లు కనుక చూసినట్లయితే పెరంబూర్లో తయారు చేయబడతాయండి. అయితే రైల్వే ప్యాసింజర్ కోచ్లు ఎక్కడ తయారు చేయబడ్డాయి అంటే క్వశ్చన్ వచ్చేసి అంటే దీనికి ఆన్సర్ పెరంబూర్లో తయారు చేయబడ్డాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సికింద్రాబాద్. సికింద్రాబాద్లో కలదు. ఏంటండి, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో కలదు. ఈ క్రింది వాటిలో రైలు మార్గాలలో అతి తక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే రైలు మార్గాల్లో తక్కువగా డెవలప్ చెందినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మణిపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మణిపూర్ రాష్ట్రం కనుక చూసినట్లయితే ఈ మణిపూర్ రాష్ట్రంలో రైలు మార్గాలు అనేవి తక్కువగా డెవలప్ చెందాయండి. అయితే రైలు మార్గాల్లో తక్కువగా డెవలప్ చెందినటువంటి రాష్ట్రం దేనిని చెప్పవచ్చును అంటే మణిపూర్గా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అమృత్సర్ నుండి ఢిల్లీ మీదుగా కోల్కతాకు వెళ్ళే జాతీయ రహదారికి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? అంటే ఇక్కడ ఢిల్లీ మీదుగా కోల్కతాకు వెళ్ళే జాతీయ రహదారికి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, 2. ఇక్కడ 2 ఉన్నాయి. దేని మీదుగా అండి, అమృత్సర్ మరియు ఢిల్లీ మీదుగా కోల్కతాకు వెళ్ళే జాతీయ రహదారికి 2 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ NHDP అండి, జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం NHDPకి సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 1 మాత్రమే. అంటే ఇక్కడ జాతీయ రహదారుల నేషనల్ అంటే HDP అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అండి, డెవలప్ అండి, జాతీయ రహదారులు హైవే జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం అంటే ఇక్కడ NHDPకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, బెల్గాం మరియు నెల్లూరు బంగారు చతుర్భుజంపై ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బెల్గాం మరియు నెల్లూరులో బంగారు చతుర్భుజంపై ఉన్నాయి. దీనికి సరైన స్టేట్మెంట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏంటో చూద్దాం. ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. మన భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, NH44. NH44 అనే జాతీయ రహదారి మన ఇండియాలోనే అతి పొడవైన జాతీయ రహదారి అని చెప్పవచ్చును. ఏ జాతీయ రహదారి అండి? NH44 జాతీయ రహదారి మన ఇండియాలోనే అతి పొడవైన జాతీయ రహదారి అని చెప్పేసి చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.